నమస్తే ట్రేడర్స్. ఈరోజైతే లాస్ వచ్చింది మనకి. ఎంత లాసో అండ్ లాస్ ఎలా వచ్చిందో అండ్ ఏం మిస్టేక్స్ చేసామో, ఎంట్రీ ఎగ్జిట్ అన్నీ అయితే చూద్దాము. ఇప్పుడైతే ప్రీ మార్కెట్ అనాలిసిస్ అయితే చేస్తున్నాం. ప్రీవియస్ డే లో అయితే మార్క్ వేసుకున్నాను అండ్ జస్ట్ పాత లెవెల్సే, అవి పాత లెవెల్స్ కొన్ని డిలీట్ చేసేసి పాత లెవెల్స్నే షిఫ్ట్ అయితే చేస్తున్నాను అంతే. ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఏం లేదు. ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే 5 minutes హై అండ్ 5 minutes లో అయితే మార్క్ వేసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ అయితే అవే మనకి. అండ్ 195 క్యాండిల్స్ యావరేజ్ అయితే తీయాలి. 2 క్యాండిల్స్ ఉంటాయి, 2 క్యాండిల్స్ యావరేజ్ అయితే తీయాలి. ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఎలా తీయాలో. ఫస్ట్ క్యాండిల్ లో ప్లస్ క్లోజింగ్ ప్లస్ ఐ డివైడెడ్ బై 3. మీకు క్యాల్కులేషన్ అయితే మీకు రైట్ సైడ్లో ఇవ్వబడుతున్నా. $59,862 లో ప్లస్ 59,904 క్లోజింగ్ అండ్ హై వచ్చేసి 60,065 ఈజ్ ఈక్వల్ టు డివైడెడ్ బై 3 ఇయర్స్ 59,943. ఆ రేంజ్ ఒక లెవెల్ అయితే మార్క్ వేసుకోవాలి. ఈ లెవెల్స్ మనకి డైరెక్షన్ కన్ఫర్మేషన్కి యూజ్ అవుతాయి అన్నమాట. అంటే ఈ లెవెల్స్ కింద ఉంటే మనము పుట్ సైడ్ ట్రేడ్ చేయొచ్చు. అలాగే సెకండ్ లెవెల్ ఇట్లా, సెకండ్ క్యాండిల్ లెవెల్ ఇట్లా తీద్దాం. జస్ట్ 2 లైన్స్ వస్తాయి మనకి. ఫస్ట్ క్యాండిల్ ఒక లైన్, సెకండ్ క్యాండిల్ ఒక లైన్. సేమ్ హై ప్లస్ క్లోజింగ్ ప్లస్ లో అనమాట అంతే. డివైడ్ బై 3 ఇయర్స్. సెకండ్ లెవెల్ ఇట్లా వచ్చేసింది. 59,920 అయితే వచ్చింది సెకండ్ లెవెల్. ఇప్పుడైతే స్కిప్ అయితే చేస్తున్నా మార్కెట్ ఓపెన్ అయ్యే వరకు. ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నా ఎందుకంటే వీడియో అనేది చాలా లెంతీ అయిపోయింది. ట్రేడ్ ఇక్కడ తీసుకుంటాను, అక్కడ నుంచి అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇప్పుడైతే సిపిఆర్ ఎగ్జాక్ట్ సిపిఆర్ దగ్గరనే ట్రేడ్ అవుతుంది మార్కెట్ అయితే. అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర అయితే రెసిస్టెన్స్ అయితే తీసుకుంటుంది ఇప్పుడే. సెంట్రల్ పివోట్ ఇట్లా బ్రేక్ అయింది. ఈరోజు 5 minutes హై అండ్ లో అనేది చాలా పెద్ద ఫామ్ అయింది. ఈరోజు 5 minutes కాకుండా ఫిబొనాచి సెటప్ అయితే యూజ్ చేశాను ఈరోజు. యాక్చువల్గా మనము ఎక్కువ శాతం అయితే 5 minutes సెటప్ యూజ్ చేస్తాం. బట్ ఈరోజు ఆ సెటప్ యాక్టివేట్ కావడానికి చాలా టైం పడుతుందని కొంచెం ఫోమోలో అయితే వేరే సెటప్ అయితే యూజ్ చేసా. ఎంట్రీ అయితే తీసేసుకున్నా పుట్ సైడ్. రీజన్ వచ్చి సింపుల్. సిపిఆర్ అండ్ మన లెవెల్స్ దగ్గర నుంచి అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర నుంచి రివర్సల్ అయితే అయింది మార్కెట్. అండ్ రివర్సల్ అయ్యి ఆ 0.5 లెవెల్ ఇట్లా బ్రేక్ అయ్యేటట్టు ఫామ్ అయింది కాబట్టి క్యాండిల్ ఎంట్రీ అయితే తీసుకున్నా. ఇప్పుడైతే 180 ప్రాఫిట్లో అవుతున్నాం. మీరు లాస్ట్ వరకు చూడండి, మిస్టేక్ ఏందో చెప్తాను. ట్రెండ్ మన డైరెక్షన్లోనే ఉంది పుట్ సైడ్, కాకపోతే ఎప్పుడు రివర్సల్ అయ్యేది తెలియదు. మనమైతే సింపుల్ ఎస్ఎల్ఆర్ టార్గెట్ కోసం అయితే వెయిట్ చేద్దాం. అండ్ డే అయితే క్లోజ్ చేసేసేయాలి ఒక ట్రేడ్ తర్వాత.
క్యాండిల్ ఎగ్జాక్ట్ 0.5 లెవెల్ దగ్గరనే బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. క్యాండిల్ యాక్చువల్గా అది బ్రేక్ అయ్యి ఫామ్ అయితే అనుకున్నా, బట్ కాలేదు. సిపిఆర్ అయితే రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ అవుతుంది ఇప్పుడు స్పాట్లో, అండ్ ప్రీమియంలో అయితే ఈఎంఐ అయితే సపోర్ట్ లెక్క యాక్ట్ అవుతుంది. ఇక అది బ్రేక్ అయిందంటే సెలెక్ట్ హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం అయితే మనము మెయిన్ ఒకటే సెటప్ మీద అయినా వర్క్ చేయాలి. బట్ ఈరోజు అయితే ఫోమోలో అయితే ఎంట్రీ అయినాం. బట్ ఇది ఇట్లా ఒక సెటప్ అనమాట. ఓకే, అగైన్ బ్యాక్ టు ప్రాఫిట్. ఈ క్యాండిల్ అయితే 0.5 లెవెల్ అయితే బ్రేక్ చేసింది. ఓకే, 150, ఓకే 200. పాయింట్ 5 లెవెల్ బ్రేక్ చేసి ఇంకొక క్యాండిల్ ఇట్లా మంచిగా ఫామ్ అయింది. టార్గెట్ అయితే 2 days 5 minutesలో 59,777 వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ మన ఫేవర్లో వెళ్తేనైతే.
ఓకే, మళ్ళీ రివర్సల్ అయితే అయింది. ఎక్కువ ఈ సిపిఆర్ దగ్గర ఉన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అయితే ఎక్కువ అవుతున్నాం. ఓకే, ఎస్ఎల్ అయితే హిట్ అయింది. 387 అయితే లాస్. రెగ్యులర్గా ఒకటే సెటప్ యూజ్ చేస్తేనే బెస్ట్. కొంచెం ఫోమ్ ఎంట్రీస్ అయితే అవుతున్నాయి ఈ మధ్య. ఓకే, నో ఇష్యూ, విల్ ఇంప్రూవ్. దీంతో ఈరోజు డే అయితే క్లోజ్. ఇలాంటి టైంలోనే మనం ఇంకా స్ట్రాంగ్ అయితే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.